ప్రభువునందు ప్రియులారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలలో చెప్పబడినటువంటి ఒకానొక వ్యక్తిని గురించి గత వారం మనము 2 ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకున్నాం. గత వారం మనం నేర్చుకున్నటువంటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యబ్బేజు. దేవుని సమాజంలో తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు అని యబ్బేజును గురించి మనం గత వారం నేర్చుకున్నాం. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడుగా మార్చబడడానికి గల కారణాలలో 2 కారణాలు మనం గత వారం నేర్చుకున్నాం. వేదనలో దీవెన నుండే దేవుని యొద్దకు వచ్చాడు కనుక, వేదనను సహితం, కీడును సహితం ఆశీర్వాదముగా మార్చే దేవుడని విశ్వసించాడు కనుక యబ్బేజు తన సహోదరులలో ఘనము పొందినవాడు అని మనం నేర్చుకున్నాం. ఈ చివరి దినములలో మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే, ఆ రోజు సహోదరుల మధ్యలో యబ్బేజు ఏ రీతిగా ఘనము పొందిన వాడుగా ఉన్నాడో, ఈ రోజు మనము కూడా సమాజములో, సంఘములో ఘనము పొందే వారముగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనము పొందే వారముగా ఉండాలి. పరిస్థితులు ఎలాగని ఉండనివ్వండి, వేదనకరమైన పరిస్థితులైనా, కీడు కల్పించే పరిస్థితులైనా, దుఃఖకరమైన పరిస్థితులైనా, అల్పమైన విషయాలలో ఉన్న నీ దేవుడు నీకు ఘనమును కలుగజేసే దేవుడు కనుక నేడు సమాజంలో మనము యబ్బేజు వలె జీవించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన నుండి ఆశించేది ఏమిటంటే మనము ఘనముగా ఉండాలి, ఘనమైన సంఘముగా ఉండాలి. బెరయా సంఘం ఒక సాక్ష్యం పొందింది. ఏమిటా సాక్ష్యం? ఘనులై ఉండిరి అనే సాక్ష్యం పొందింది. ఆ రోజుల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ బెరయా సంఘము మాత్రమే ఘనులైనటువంటి వారు అనే సాక్ష్యం పొందారు. కారణం, పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవోనని లేఖనములను పరిశోధించుటయందు ఆసక్తి కలిగి ఉన్నారు గనుకనే ఘనులై ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజుల్లో సహోదరుల కంటే యబ్బేజు ఘనుడై ఉండెను, ఘనము పొందెను అనటకు గల కారణాలలో మొదటిది అతడు దేవునిని వెతికాడు, రెండవది అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, మూడవది ఈరోజు మనం నేర్చుకునే పాఠం. మూడవది ఏమిటంటే, అతడు ఘనము పొందడానికి గల కారణాలలో 3వ ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, వేదనలో యబ్బేజు దేవునిని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేదనలో యబ్బేజు జీవించడానికి ఇష్టపడకుండా వేదనలోనే దేవుని యొద్దకు వచ్చి విశ్వసించి ఏం చేశాడు? వేడుకున్నాడు. మీరు చూడండి 9వ వచనం, 10వ వచనం చూడండి. 10వ వచనం, యబ్బేజు మొరపెట్టి, ఏమంటే ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టడం నేర్చుకున్నాడు. వేదనతో వేడుకున్నాడు. తన సహోదరులందరికంటే యబ్బేజు ఘనము పొందిన వాడుగా ఉండటానికి గల కారణాలలో 3వది ఏమిటంటే, అతడు మొరపెట్టే అనుభవం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టే అనుభవం గనక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉండగలిగితే నీవు ఘనుడవుగా మార్చబడగలుగుతావు. నీకు ఘనతనిచ్చేది, సహోదరుల కంటే ఘనముగా చేసేది, ఘనులైన వారితో నిన్ను నిలవబెట్టేది ఏమిటంటే
నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం. ప్రార్థన అనేది లేకపోతే నువ్వు ఘనతను పొందలేవు. ప్రార్థన అనేది లేకపోతే నువ్వు భద్రపరచబడలేవు. ప్రార్థన అనేది లేకపోతే దేవుని యొక్క చిరంతనమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. కాబట్టి ప్రార్థన మన వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యమో దానిని ఎబ్బేజు కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అతడు ఘనముగా ఎంచబడడానికి నేర్చుకున్న అంశాలలో మూడవది ఏమిటంటే మొరపెట్టే అనుభవం ఎబ్బేజు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఘనుడవుగా మార్చబడాలనుకుంటే, ఘనము పొందిన వాడవై ఘనము పొందినవై నువ్వు ఉండాలనుకుంటే ఎబ్బేజు వలె దేవుని వెదకు, ఎబ్బేజు వలె దేవుని విశ్వసించు, ఎబ్బేజు వలె దేవుని వేడుకో. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఘనము పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే ఇక నీకు ఘనత ఎక్కడిది? ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ నీకు దీవెన ఎక్కడిది? ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నిన్ను వెంబడించే ప్రతి శాపపు కట్లను తెచ్చివేస్తుంది. ప్రార్థన మనుషులు నీ మీద పలికే ప్రతి విధమైన శాపపు మాటలన్నిటినీ కూడా విరగొడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏమి చేస్తుందంటే దేవుడు నేరుగా నీ జీవితంలోనికి జోక్యం చేసుకుని నీ చుట్టూ ఉన్న కీడంతటిని ఆశీర్వాదముగా మార్చేటట్టు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులను మార్చే దేవుని యొద్దకు నువ్వు రావటం నేర్చుకో, వేడుకోవటం నేర్చుకో. నా జీవితం మారటం లేదు, నా పరిస్థితులు మారటం లేదు అని ఎన్ని రోజులు అంటావు? వాటిని చూస్తూ ఎందుకు కృంగిపోతావు? ప్రతికూలతలను అనుకూలముగా మార్చే దేవుని యొద్దకు వచ్చి వేడుకో. కీడును సైతం ఆశీర్వాదముగా మార్చే దేవుని యొద్దకు వచ్చి వేడుకో. దుఃఖములకు ప్రతిగా సంతోష వస్త్రమునిచ్చే దేవుని యొద్దకు వచ్చి వేడుకో. బూడిలకు ప్రతిగా పూదండనిచ్చే దేవుని యొద్దకు వచ్చి వేడుకో. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో వేదనను దీవెనలుగా మార్చాలంటే, కీడును వేదనగా మార్చాలంటే, శాపమును ఆశీర్వాదముగా మార్చాలంటే దేవుని యొద్దకు వచ్చి వేడుకోవడం నువ్వు నేర్చుకో. నీ పిల్లలను గురించి మొరపెట్టు, నీ పరిస్థితుల గురించి మొరపెట్టు. పరిస్థితులను దుఃఖకరంగానే ఉండొచ్చు, వేదనకరంగానే ఉండొచ్చు, ప్రతికూలంగానే ఉండొచ్చు. శాపం నష్టం నీ చుట్టూ ఉండొచ్చు. అయినా పర్వాలేదు, వాటన్నిటిని మార్చే దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. వాటన్నిటిని మార్చే దేవుడు నీవు ప్రార్థించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. మనుషులైనా సహాయం కోరి వెళితే మనల్ని పట్టించుకోరేమో, కానీ దేవుని యొద్దకు వచ్చి దీవారాత్రము నీ పరిస్థితులను గురించి నువ్వు మొరపెట్టుకోవడం నేర్చుకుంటే ఆయన సహాయము చేయగలవు. నీకు ఆలస్యము చేసేవాడు కాదు. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా, నా శోధనన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. అత్తర
విజయానికి రహస్యం. ప్రార్థనే శోధనలలో నేను జయ జీవితం కలిగి జీవించడానికి రహస్యం. యేసు ప్రభువు కూడా అదే చెప్పాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నీ దేవుడైన యెహోవా నీకు సహాయం చేయనట్లు ఆయన తట్టు నీ చేతులెత్తి రేయి మొదటి జామున మొరపెట్టు. నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆయన సహాయం చేస్తాడు. నువ్వు సరి అయిన త్రోవలో, సరళమైన మార్గాలలో నడిపించబడాలంటే ప్రార్థన చెయ్యి. ఓటమిలో నువ్వు విజయం పొందాలంటే ప్రార్థన చెయ్యి. మూలకు పడిపోతున్న పనులు తిరిగి లేపబడాలంటే ప్రార్థన చెయ్యి. ఆగిపోయిన పనులు మరలా జరగాలంటే ప్రార్థన చెయ్యి. ఆటంకాలు తొలగాలంటే ప్రార్థన చెయ్యి. విఫలత సఫలతగా మారాలంటే ప్రార్థన చెయ్యి. మోడు మారిన జీవితం మరలా చిగురించాలంటే ప్రార్థన చెయ్యి. పడిపోయిన నీ బ్రతుకు తిరిగి రివైవల్ కావాలంటే ప్రార్థన చెయ్యి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ప్రార్థించకుండా నువ్వు ఉండటం సాధ్యం. నువ్వు ఉండే చోటనే దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు ఎప్పటికీ నష్టపోవడు. ప్రార్థన చేయని వాడు ప్రతిఫలం పొందలేడు. ప్రార్థన చేయకుండా ప్రతిఫలం నీ జీవితంలో ఆశించడం అనేది జరగని పని. కాబట్టి అందుకే నేను పదే పదే చెబుతూ ఉన్నా, ప్రార్థన చేయండి. ఎన్ని పనులున్నా అన్నిటికంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. తిమోతికి రాస్తూ పౌలదే అంటాడు, అన్నిటికంటే ముఖ్యముగా మీరు ప్రార్థన చేయాలి. అన్నిటికన్నా ప్రార్థన నిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన విన్నా. అన్నిటికన్నా ఏమిటి విన్నా? ఏదైతే ప్రాముఖ్యమో మనం దానినే చేయం. ప్రాముఖ్యమైన దానిని చేయకుండా మనం జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటాం కనుకనే ప్రభునందు ప్రియులారా చాలా విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతాం, పడిపోతాం, నష్టం ఎదురు చూస్తుంటాం, పోగొట్టుకుంటాం. ఎబ్బేసి తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి వేదనకరమైన, శాపకరమైన, ప్రతికూలమైన, దుఃఖకరమైన తన పరిస్థితి అంతటి నుండి విడుదల పొందడానికి తాను నేర్చుకున్నది, గ్రహించగలిగింది ఏమిటంటే దేవుని యొద్దకు వెళ్ళి నేను మొదలుపెట్టాలి అని నేర్చుకున్నాడు. హల్లెలూయా. అక్కడే నాకు సమాధానం దొరుకుతుంది, అక్కడే నాకు విడుదల కలుగుతుంది, అక్కడ నా జీవితంలో ఉన్న శాపపు కట్లు తెంచివేయబడి ఆశీర్వాదం నేను పొందుకోగలుగుతా. అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కంటే నా దేవుని సన్నిధికి నేను మొదలుపెట్టడం. హల్లెలూయా. ఎబ్బేసు తన జీవితంలో చాలా ప్రతికూలతలు, శాపం, వేదన, దుఃఖం తనను వెంటాడుతుంది. ఆ పరిస్థితుల్లో ఎబ్బేసు ప్రార్థన చేస్తాడు. ఎబ్బేసు యొక్క ప్రార్థన మనకు కొన్ని నూతనమైన విషయాలు నేర్పిస్తున్నాయి. వేదనలో ఉండేవాడు వేదనలోనే ఉండకూడదు. శ్రమలలో మగ్గుతున్నవాడు శ్రమలలోనే మగ్గకూడదు. ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూలతలు, శాపం నిన్ను వెంబడిస్తుంటే దాంట్లోనే నువ్వు ఉండటానికి వీలు లేదు. దేవుడు నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం చాలా ప్రత్యేకమైనది. దానిని అనుభవించడం కోసమే మనము ఎబ్బేసు వలె ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎబ్బేసు యొక్క ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. మీరు ఇదే వచనాన్ని చూడండి. 10వ వచనంలో ఎబ్బేసు మొరపెట్టాడు. అదే 10వ వచనం చివరి మాట ఉంది చూడండి. మొరపెట్టెను. 10వ వచనం ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి అని ఉంది. చివరి లైన్ చూడండి. 10వ వచనం చివరి లైన్
దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేశాడు. అతడు మొరపెట్టాడు, దేవుడు ఏం చేశాడు? దయచేశాడు. మొరపెట్టాడు, దయచేశాడు. ఈరోజు మనం మొరపెడుతున్నాం, మన ప్రార్థన ఎండింగ్ లో దయచేస్తుందనే రిజల్ట్ వస్తుందా? ఎబ్బేజు మొరపెట్టాడు 10వ వచనంలో, అదే వచనం చివరిలో ఏముంది? దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు. మన జీవితంలో మొరపెడుతుంటాం చాలా సార్లు, కానీ దేవుని యొక్క నుండి సమాధానాలు కొన్ని విషయాలు మనం పొందుకోలేకపోతున్నాం. మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి? ఎబ్బేజు ఎటువంటి ప్రార్థన చేశాడు, ఏ స్థితిలో చేశాడు, దేవుడు అతని ప్రార్థనకు సమాధానం ఎలా ఇచ్చాడు? ఎబ్బేజు ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు ఆ 10వ వచనం చదవండి, దయచేసి 10వ వచనం చదవండి అమ్మా. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని, ఏమంటే ఎబ్బేజు చేసిన మనవిలో 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మొదటిది. రెండవది, నా సరిహద్దులను విశాలపరచి. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉంచి. నాలుగవది, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించి. ఒకటి ఏం కోరుకుంటున్నాడు? 4 విషయాలు కోరుకుంటున్నాడు. ఒకటి, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. 2, విశాలతను కోరుకుంటున్నాడు. 3, తోడును కోరుకుంటున్నాడు. 4, కీడు రాకుండా తప్పించు అని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం, విశాలత, తోడు, కీడు దూరం కావాలి. ఎబ్బేజు చేసిన ఈ ప్రార్థనను మనం కాస్త లోతుగా ఆలోచిస్తే మనకు ఒక ప్రార్థన గుర్తు రావాలి. కొత్త నిబంధనలు ఏం ప్రార్థన? పరలోక ప్రార్థన. ఎబ్బేజు చేసిన ప్రార్థన యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన లాంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నీవు నేను కూడా ఈరోజు ఎబ్బేజు ప్రార్థన లాంటి ప్రార్థన చేయాలి. ప్రస్తుత దినాలలో మనము చేయవలసిన అత్యవసరమైన ప్రార్థన ఇది. వేదనలో మగ్గిపోవద్దు, శ్రమలలో కొట్టుమిట్టాడొద్దు, దుఃఖము చేత ప్రాణము సొక్కినప్పుడు యెహోవా సన్నిధిలో పెట్టిన మొర అని 102వ కీర్తన శీర్షికలో రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి 102వ కీర్తన శీర్షికలో చూడండి ఏమనుంటుందో. 102వ కీర్తన, దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దుఃఖము చేత ప్రాణము సొక్కినప్పుడు దుఃఖముతోనే ఉండటానికి వీలు లేదు. కరువులో ఉన్నావా? నువ్వు కరువులో ఉండటానికి వీలు లేదు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావా? అదే ఇబ్బందులలో నువ్వు ఉండటానికి వీలు లేదు. అప్పుల పాపై శాపాన్ని అనుభవిస్తున్నావా? ఆ శాపగ్రస్తమైన స్థితిలో నువ్వు ఉండటానికి వీలు లేదు. ప్రతికూలతలతో ఉన్నావా? ఆ ప్రతికూలతలలో నేను ఉండటానికి వీలు లేదు. దుఃఖం, ఓటమి, ఫెయిల్యూర్ నువ్వు అనుభవిస్తున్నావా? సంకుచితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? వాటిలో నువ్వు ఉండటానికి వీలు లేదు. కొత్త నిబంధన కాలములో ఉన్న మనము ఎబ్బేజు చేసిన ప్రార్థన మనకు ఒక గొప్ప మాదిరికరమైనది. హల్లెలూయా. ఎబ్బేజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడండి? మొట్టమొదటిగా నీవు నన్ను, చెప్పండి అందరూ, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాలలో మనం ఏం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడంటే
ఆశీర్వాదం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. శత్రువులు సాతాను మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడంటే శాపాన్ని, దరిద్రతను, ఆర్థిక ఇబ్బందులను, కరువు, దుఃఖం, కష్టం నీ జీవితంలో పొందాలని శత్రువులు సాతాను ఆశపడతాడు. శత్రువులు సాతాను యొక్క కోరిక మన జీవితంలో కొట్టివేయబడాలా. ఆమేన్. కొట్టివేయబడాలంటే నీ జీవితంలో కలిగి ఉండవలసిన కోరిక ఏంటంటే ఎబ్బేసు లాంటి కోరిక కలిగి ఉండాలి. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు కోరుకోవాలి. ఏవి మాసిరామని గారు ఒక మాట అంటాడు, ఆశ లేని దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలంటే నీకేముండాలి? ఆశ ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు ఆశీర్వదించాడు. దావీదు ఆశపడి ప్రార్థన చేశాడు. ఏమని? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏమెక్కుతోనే ఈ శిఖరం, ఏమెక్కుతోనే ఈ కొండ. దావీదు అన్ని కొండలను జయించాడు, కానీ జయించవలసిన కొండ ఒకటే ఒకటి ఉంది. అదేమిటంటే మోయాబీయుల కొండ. దావీదు ఎక్కిరించాడు. దేహే దావీదు, మమ్మల్ని జయించడానికి మా ప్రాంతానికి వచ్చావనుకో, మా ప్రాంతంలో ఉన్న గుడ్డివారు, కుంటివారు నిన్ను తరిమేస్తారు. దావీదు రోజుతో ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఎక్కలేకపోతున్నా ఈ కొండ, నన్నేం చేయ, నువ్వు ఎక్కించు. హల్లెలూయా. దేవుడికి కూడా ఎవరు కావాలంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలని ఆశపడే వారే కావాలి. ఆశ ఉంటే తప్పనిసరిగా నీ శాపమంతటిని ఆశీర్వాదకరంగా మారుకోవాలి. నువ్వు ఆశపడాలి. అందరితో కలిసిపోవడానికి నువ్వు కోరుకోవద్దు. అందరిలో నువ్వు ఒక ప్రత్యేకముగా ఉండటానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు నిశ్చయముగా ఈ జనులు ఆశీర్వదించబడిన జనులు అనేటట్టు నువ్వు ఉండాలి. కోరుకో ఆశీర్వాదాన్ని. దుఃఖంలోనే మూడుకుంటూ ముక్కుకుంటూ మనం ఉండద్దు. నీ ప్రతికూలతల మధ్యలో ఎబ్బేసి వెళ్ళి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసి చెప్పండి, నిశ్చయముగా నన్ను, నా కుటుంబమును ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి. సియోనులో నుండి ఆశీర్వాదము నా మీదికి, నా కుటుంబం మీదికి, నా తల మీదికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసిన వారు ఒకప్పుడు చాలా బాధలో, ఒకప్పుడు చాలా దుఃఖములో ఉన్నాడు, ఇప్పుడేంటి ఇలాగ ఆశీర్వదించబడ్డాడు? కారణం సియోనులో నుండి నా దేవుని హస్తం వచ్చింది తల మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొదలుపెట్టాలి. ఎబ్బేజు అదే చేశాడు. ఎబ్బేజు మనసులో భవిష్యత్ నాకు తెలిసి అబ్రహాము గుర్తొచ్చాడు. ఎబ్బేజు మనసులో యాకోబు గుర్తొచ్చాడు. ఎబ్బేజు మనసులోనికి మోషే గుర్తొచ్చాడు. వీళ్ళందరూ ఎలాంటి వారు అనుకున్నారు? విశ్వాసం ద్వారా దేవుని చిరస్థిరమైన ఆశీర్వాదం అనుభవించాలని మొరపెట్టుకున్న వాళ్ళు. యాకోబు ఏం ప్రార్థన చేశాడు? యెహోవా దేవుని దగ్గర, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను విడిచిపెట్టను. అది గుర్తొచ్చింది. నీ జీవితంలో కొన్ని శాపకరమైన పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు ఎందుకు నేను తరుగుతున్నాయంటే నువ్వు చెయ్యక, ఏం చెయ్యక? ఆశీర్వాదం కోరుకోక. కోరుకో ఆశీర్వాదం. హల్లెలూయా. సైతాను గారు కోరుకొని వాడు ఆశీర్వాదాన్ని. యేసు నామమున ఆశీర్వాదం మన యొద్దకు వచ్చునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం యేసు నామమున మన యొద్దకు వచ్చునుగాక. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఎలాంటిదంటే నిత్యము నిలిచే ఆశీర్వాదం మనకిస్తాడు. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో దావీదు ఇలాగ ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. దయచేసి చూడండి. నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా
దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి అబ్బా చెప్పండి నాతో పాటు. యెహోవా, అందరూ చెప్పాలి. యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వాదముగా ఉండును. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం దయచేసి చూడండి. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. అంటే ఆశీర్వాదాన్ని పొందడానికి నువ్వు కష్టపడితే కాదు. మరి ఏం చేయాలన్నా, మనుషుల యొక్క దృక్పథం ఏమిటి? కష్టపడితేనే కదండి సొమ్ము. కష్టపడ్డ వాడికి కష్టపడ్డంత ఉంటుంది మనుషుల దృక్పథంలో. కానీ నేనంటాను, వాక్యపు వెలుగులో నువ్వు విశ్వసించినట్లయితే నీ కష్టాన్నే దేవుడు ఏం చేస్తాడంటే నిత్యము నిలిచే ఆశీర్వాదకరముగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టాన్నే దేవుడు నిత్యము నిలిచే ఆశీర్వాదకరముగా మారుస్తాడు. దేవుడు లేని కష్టం, విశ్వాస సంబంధము లేని కష్టం నిత్యము నిలిచేది కాదు. నీ కష్టానికి దేవుని కృప తోడైతేనే అది నిత్యము నిలిచే ఆశీర్వాదంగా ఉంటుంది. అంటే ఏ కష్టం లేకుండా నేను దీవెన పొందుతానంటే కాదు. నీ కష్టానికి దేవుని కృప తోడై. ఇప్పుడు ఏం చదవకుండా నాకు మంచి మార్కులు వస్తాయని విశ్వసిస్తే వస్తాయా? అమ్మా వస్తాయా? నేనేం చేయాలి? మంచి మార్కులు రావాలంటే కష్టపడాలి. దానితో పాటు నా దేవుడు నా కష్టానికి తగిన ఫలితం ఇస్తాడని నమ్మాలి. కొంతమంది ఏం చదవకుండా, అన్నా పెన్ను కొరకు ప్రార్థన చేసి నేను మంచిగా రాయడానికి అంటే పెన్ను కొరకు ప్రార్థన చేస్తే నువ్వు మంచిగా రాస్తావా? ఏమి చదవకుండా, శ్రద్ధ పెట్టకుండా. నీ కష్టానికి దేవుని కృప తోడై ఉండాలంటే కాబట్టి ఎప్పేసి వల్లే దేవుని సన్నిధిలో మొరపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలువబడిందే ఎందుకంటేనండి ఆశీర్వాదములకు, చెప్పండి, వారసులగుటకే పిలువబడ్డాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో పేతురు అదే అంటాడు. నేను ఎవరిని? ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడ్డవాడు. చెబుదాం అందరం, నేను ఆశీర్వాదములకు వారసుడను, వారసుడను, నేను ఆశీర్వదింపబడ్డవాడను. చెప్పండి గట్టిగా అందరూ, నేను ఆశీర్వదింపబడ్డవాడను, ఆశీర్వదింపబడ్డవాడను. ఏముందన్న నా దగ్గర ఆశీర్వాదం? ఇంట్లోకి నువ్వు వచ్చి ప్రార్థించితే పట్టుమని 1000 రూపాయలు కానుక పెట్టే డబ్బు లేదు నా దగ్గర. ఓ 10 మందికి అన్నం పెట్టే సామర్థ్యం లేదు నా దగ్గర. నేను ఆశీర్వదింపబడ్డవాడు అంటే సరిపోయిందా? అవును. మనుషులు చూసే ఆశీర్వాదం లేదు, నా దేవుని వాక్యం చెప్పే ఆశీర్వాదం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కాలంలో అపోస్తులకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు, భూములు అంతస్తులు ఏమీ లేవు, వెండి బంగారాలు ఏమీ లేవు. కానీ వారు ప్రపంచానికి ఆశీర్వాదాన్ని అందించే వారుగా మార్చబడ్డారు. ఏమిటి నీవు ఈ రోజు కలిగి ఉన్న దేవుని ఆశీర్వాదం అంటే యేసు క్రీస్తు అనుగ్రహించే రక్షణ కలిగి ఉండటమే ఆశీర్వాదం. యేసు క్రీస్తును రక్షకుడిని కలిగి ఉండటమే ఆశీర్వాదం. దైవ సన్నిధే ఆశీర్వాదం, ఆత్మ వరములే ఆశీర్వాదం, ఆత్మ ఫలమే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉంటే సరిపోయిందా? లోకములో బ్రతకడానికి కావలసిన ధనం సంపదలు నాకు అవసరం లేదా? కావాలి. నీ దేవుడు వీళ్ళు దరిద్రతలో ఉంచడానికి పిలవలేదు, దరిద్రతను సైతం ఆశీర్వాదకరంగా మార్చడానికి పిలిచాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ ఆర్థిక ఇబ్బందులలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆటంకాలుగా, ఆర్థిక ఇబ్బందులుగా కలిగి ఉన్న దరిద్రత అంతా కొట్టివేయబడి యేసు నామమున ఆశీర్వాదకరముగా మార్చబడును గాక.
ఏ ఆర్థిక ఇబ్బందుల చేత అయితే నువ్వు బాధపడుతున్నావు, అదంతా కొట్టివేయబడి ఆశీర్వాదము నీ యొద్దకు వచ్చునుగాక, కొలసము నీ యొద్దకు వచ్చునుగాక. దైవ దృష్టికి ఇష్టలకు అనిపించుటకు ప్రయాసపడి పోగు చేసినంతయు నీ యొద్దకు, నీ ఇంటిలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. నా యొక్క ఏమీ లేదు 2018, కానీ 2026 వచ్చేసరికి నా యొద్దకు అన్ని వచ్చాయి. దేవునికి స్తోత్రం. నేను రేపటి కొరకే ఈ రోజు ఆలోచించి రేపు నేను ఎట్లా బ్రతకాలి, రేపు ఎట్లా తినాలి, రేపు నేను ఎట్లా కట్టుకోవాలని ఆలోచించను. రేపటి దినమును గురించి చింతిస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేనేం చేయాలి? రేపటి దినం కొరకు ఈ రోజు నేనేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఏం చేస్తాడంటే నా యొక్క అన్నిటినీ త్రిప్పుతాడు. త్రిప్పడంటారా? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన వాడు ప్రభు యేసుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. తెలుసా ఈ పాట? పిలిచిన వాడు ప్రభు యేసుడు, ఎంతైనా నమ్మదగిన వాడు, విడువడు నిన్ను ఎడబాయడు, నాయకునిగా నడిపిస్తాడు. విడువడు నిన్ను ఎడబాయడు, నాయకునిగా నడిపిస్తాడు. ఆగక సాగుమా సేవలో సేవక, ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక, మరువక మానక, ఆగక సాగుమా సేవలో సేవక. దేవునికి స్తోత్రం. పిలిచిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చెప్పండి, పిలిచిన వాడు ఎంతైనా నమ్మొచ్చు ఆయన. నువ్వు దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన ఎంత నమ్మొచ్చు? ఎంత నమ్మొచ్చు? ఎంతైనా నమ్మొచ్చు. హల్లెలూయా. ఏమైనా నమ్మొచ్చు. ఉపద్రవం వచ్చినా, కరువు వచ్చినా, ప్రతికూలత వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, పెను పరిస్థితులు వచ్చినా, నన్ను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా. నన్ను విడువడు, ఎడబాయడు. పరిస్థితులు ఏమొచ్చినా నా స్థితిని మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము ఏ విషయంలో కూడా కొదువలేని వారమై సర్వ సమృద్ధి నీ కుటుంబంలో ఉండునుగాక. నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. తొట్టిలో పిండి బుడ్డిలో నూనె ఏమాత్రము కొదువ కాకుండునుగాక. నీ అవసరాలు తీర్చడానికి ఆకాశము నుండి కాగోళములు పంపబడునుగాక. నీ మార్గాలలో సరిహద్దులు విశాలపరచబడునుగాక. ప్రార్థన చేశాడు, నన్ను ఆశీర్వదించు. అప్ప దేవుడు ఎంత మర్చిపోయాడు. నీకంటే ముందు వాళ్ళందరూ ఘనము పొందకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు భక్తుల మాదిరి అనుసరించలేదు. ఏంటా భక్తుల మాదిరి? ఆశీర్వాదములు కోరుకోలేకపోయారు. నేనెవరిని? ఆశీర్వాదములు కర్తను, ఆశీర్వదించేవాడిని. నా యొద్దకు వచ్చి శాపములో ఉంటావా ఎబ్బేజు మొరపెట్టు ప్రార్థన చేశాడు దేవుడు. ఆమేన్. అతడు చేసిన మనవిని ఆయన దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకో. ఈ రోజు నుండి నువ్వు, ఈ రోజు నుండి ప్రార్థన విధానాన్ని మార్చు. ఆశీర్వాదం నా ఇంటికి వచ్చునుగాక. ఆమేన్. ఆశీర్వాదకరమైన పరిస్థితులు నా చుట్టూ ఆవరించునుగాక. నా మార్గాలలో, నా జీవితంలో, నా ఆర్థిక వ్యవహారాలలో, నా కుటుంబంలో, నా ప్రతికూలతలు, పరిస్థితులు యేసు నామమున ఆశీర్వాదము వచ్చునుగాక. నా చుట్టూ ఉన్న వారందరికంటే ఘనమైన విషయాలలో నేను ఆశీర్వదింపబడునుగాక. నువ్వు మొదలుపెట్టి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతికూలతలు శాపాన్ని అనుభవించాలి? నో, నెవర్. ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు, ఎవరి వైపు చేతులు చాపాల్సిన అవసరం లేదు. రేయి మొదటి జామున లేచి ఆకాశంలో మీ చేతులు ఎత్తి ప్రార్థించు. సహాయం చేసే దేవుడు ఆయన ఎవరు? సర్వకృపానిధి, సంపదల గనివి, సర్వకృపానిధి, సంపదల గనివి, సకలము 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 స్తుతితో నీ ప్రతికూల పరిస్థితులను మార్చగలిగే దేవుని హస్తాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. కరువులో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, ఏం చేయి? మొదపెట్టు. ఏం చేయి? స్తోత్రం చెల్లించు. యెహోవా రక్షణ హస్తము నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా రక్షణ హస్తం సాహస కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ జీవితంలో సాహస కార్యములు జరుగును గాక. ఆశీర్వాదము నీ వద్దకు వచ్చును గాక. నీ దేవుని ఆశీర్వాదం, నీ దేవుని చేత ఆశీర్వదింపబడ్డవాడవని ఒక గొప్ప సాక్ష్యము యేసు నామమున నీ జీవితానికి కలుగును గాక. యేసయ్యను నమ్మి ఏం లాభం అండి? దరిద్రులైపోయారండి. యేసయ్యను నమ్మి ఏం లాభం అండి? ఆర్థిక ఇబ్బందులతో నష్టపోతున్నారండి మాటలు యేసు నామమున కొట్టివేయబడును గాక. యేసును నమ్మినందుకు వీరు ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ అనుభవం పొందాలంటే పెట్టుబడా ఏం చేయాలి? మొరపెట్టు. ఎంత మొరంటే నిశ్చయముగా నీవు నన్ను. వామ్మో, ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నా చూడండి. ఎబ్బేసు దేవుడి ప్రతి మాటను పట్టుకుంది. ఎబ్బేసు ఆశీర్వాదం కొరకు
ఎలాంటి సమర్పణ? నిశ్చయముగా నన్ను నేను నీకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. సమాజంలో అనేక తరములు నన్ను గురించి చెప్పుకోవాలనుకుంటున్నా. వేదనతో నా తల్లి కన్నది, శాపం నా పుట్టుక నుండి నన్ను వెంటాడుతుంది. నేను ఆశీర్వదించబడాలి. ఎందుకో నీ ఎంతకు వచ్చా, నిన్ను నేను నమ్ముకోను, నిన్ను విశ్వసించా. నీ నామానికి అవమానం కలగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నీ నామము పరిశుద్ధపరచబడటం కొరకు, నీ నామము ఘనపరచబడటం కొరకు, నీ ఘనమైన నామమునకు మహిమ కలగటం కొరకు నీవు నన్ను, నా కుటుంబాన్ని, నా పరివారాన్ని ఆశీర్వదించు. దావీదు ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం దయచేసి ఒకసారి చూడండి. ఒక్కసారి చూడండి ఆ పదాన్ని. దినవృత్తాంతములు 17 24వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికి ఘనపరచబడునట్లు. అక్కడి నుంచి లైన్ చెబుతున్నాడు. నీ పేరు ఎన్నటికి, చెప్పండి నాతో పాటు, నీ పేరు ఎన్నటికి ఘనపరచబడినట్లుగా నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఆ మాట అంటే దేవుని హృదయం మెంటైపోతుంది. వీడు ఆశీర్వాదం ఎందుకు కోరుకుంటున్నాడు? అందుకే నేను కొంతమందికి చెప్తా ఏమంటే, అమ్మా నీ జీవితంలో సక్సెస్ కావాలంటే ఒకటే చెప్పు, దేవా నా కొరకుగా నీ కొరకు నువ్వు ఆశీర్వదించే ప్రార్థన. హల్లెలూయా. దేని కొరకు చెప్పండి? దేని కొరకు? నా కొరకు కాదయా, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా తరతరాలు ఓహో గొప్పగా ఆశీర్వదించ దాని కొరకు కాదయా. నేను, నా పిల్లలు నీ కొరకు, నీ ఘనమైన నామమునకు మహిమ కలుగునట్లుగా, నీ పేరు ఘనపరచబడినట్లుగా నన్ను ఆశీర్వదించు. ఆమేన్. ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజు నుండి ఆశీర్వాదాలను ప్రారంభిస్తాను. నేను నిజంగా హార్ట్ఫుల్గా ప్రేర్ చేస్తాను. ఏమనంటే, దేవా నా కుటుంబం, దేవా నీవు నాకు అనుగ్రహించిన సంఘం నిశ్చయముగా ఆశీర్వదింపబడే సంఘముగా ఉండాలి. ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి అని ఈ ఉపవాస ప్రార్థనలో ఎబ్బేజు యొక్క జీవితాన్ని ధ్యానించిన రోజు నుండి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అన్ని విధాలుగా మెంటి పైనున్న దీవెనలతోనూ క్రిందనున్న దీవెనలతోనూ యోసేపు ఆశీర్వదించబడ్డట్టు ఆత్మ సంబంధమైన దీవెనలతో, భూ సంబంధమైన దీవెనలతో కూడా నా కుటుంబం అంతా, అంటే నీవు నాకు ఇచ్చిన సంఘము, నీవు నాకు ఇచ్చిన పిల్లలు యేసు నామమున ఆశీర్వదింపబడుదురుగాక. దేనితో? మింటి పైనున్న దీవెనలతో, క్రిందనున్న దీవెనలతో ఆశీర్వదించు. ఒకసారి శిష్యులు అంటారు, ప్రభువా మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేమి లాభం అంటే, ప్రభు అంటాడు, ఇహమందును పరమందును 100 రెట్లు మీరు పొందుతారంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను విడిచినందుకు దేశదిమ్మరి కావు, నన్ను వెంబడిస్తున్నందుకు దేశదిమ్మరి కావు, ఏంట్రా మిగతా దరిద్రులు అని కావు. ఒక రోజు వస్తుంది, నీ తలల మీదికి వచ్చే ఆశీర్వాదాన్ని చూసి నీ చుట్టూన్న వారు తప్పుకోలేరు. హల్లెలూయా. దేవుడు నన్ను మాత్రమే ఆశీర్వదించడం కాదు, నన్ను ఆశీర్వాద కారకునిగా కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏమంటారు మీరు చూసారా? ఆది కాండంలో అబ్రహాంతో దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. 12వ అధ్యాయం మీకు తెలిసిన వచ్చింది. ఏమంటారు చూడండి. అబ్రహాంతో దేవుడు అంటాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా ముందువు,
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు ఓరి నాయనో నిన్ను ఆశీర్వదించదను, ఆశీర్వాద కారకముగా చేసేదను. అంతేకాదు నీ యందు భూమి మీద ఉన్న సమస్త వంశములను కూడా ఆశీర్వాదం అనేది నీతోటే కాదు, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఆశీర్వాద కారకునిగా ఈ ప్రభు ఉంచడానికే మనలను పిలిచాడు. కాబట్టి లోకములో శత్రువు చేతిలో ఉన్న ధనము, వెండి బంగారము, ధనము ఈ రోజంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? అధికారుల చేతిలో ఉంది, అపవాది చేతిలో ఉంది. సంఘములో లేదు అసలు. సత్య స్థాపన కోసం పూనుకునే వారికి ప్రత్యక్షత ఉంది, దర్శనం ఉంది, భారం ఉంది, కానీ ఏమి లేదు. ధనము లేదు, వెండి బంగారాలు లేవు. ఆ రోజు కూడా పాపం పౌలు భక్తులు, పేతురు, యోహాను భక్తులు మా యొక్క వెండి బంగారం లేవన్నారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఎవరి చేతిలో అవన్నీ ఎవరి కొరకు ఉన్నాయి? ఏమండి ఎవరి కొరకు ఉన్నాయి? అవన్నీ నీ కొరకు, నా కొరకే ఉన్నాయి. వెండి నాది, బంగారం నాది. దినవృత్తాంతముల గ్రంథమే మీరు ఒకసారి చూడాలి ఆ మాటలు చూడాలి. మనం ప్రార్థన చేయడానికి మనకి ఎంత సహాయపడే వచనాలు అవన్నీ. 29 10 నుంచి రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును. ఇక్కడి నుంచి మీరు చూడండి, నీ వశము, మహాత్సమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా యెహోవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. ఇక కింది నుంచి అవన్నీ చూడండి. నీ వలననే, నీవే, అన్నిటికీ మూలం నీవే. ఐశ్వర్యం, ఘనత సమస్తము నీవే నాయన. ప్రార్థించేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎవరిని? వెండి, బంగారము, ఐశ్వర్యము, ఘనత, మహిమ, తేజస్సు, ప్రభావము, భూమి దాని సంపూర్ణత, పగడములు, బంగారము, సువర్ణము, అధికారం, ఆధిపత్యం, ఐశ్వర్యము ఎవరివి? మన దేవునివి. హల్లెలూయా. లోకము దాని సంపూర్ణతయు, భూమిలో ఉన్న మనుషులు, వెండి, బంగారము, ధనము, ఐశ్వర్యము, భూములు అవన్నీ నా దేవుని, మన దేవుని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? వాటన్నిటి పెట్టి ఎవడు ఆధిపత్యం చేస్తున్నాడు? సైతాను కూడా దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం అంతటి మీద తిష్ట వేసుకుని కూర్చున్నాడు. మనలో చాలా మంది నాకెందుకు వాడితో పోరాటం, ఈ శ్రమ, దుఃఖం, యాతన, ఈ దరిద్రత, కరువు, కష్టం ఉడనే ఏం చేస్తాం? దేవుడికి అనుమతించాడు, తప్పదు. ఇలాగే మురుగుదాం, ముక్కుదాం, నక్కలాగు కుక్కలాగు ఉందాం. నువ్వేం చేయాలి? ఎబ్బేసు వలె నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఆమేన్. నా పిల్లల్ని ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి నిశ్చయముగా. ప్రైజ్ ది లార్డ్. వాటన్నిటిని నువ్వు స్వతంత్రించుకోవాలి, కొల్లబెట్టుకోవాలి, వాటన్నిటిని నువ్వు స్వాధీనపరచుకోవాలి. ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి? మొరపెట్టాలి. ప్రార్థన ఒక్కటే మార్గం. శత్రువు చేతిలో ఉన్నటువంటి సమస్తము నీ యొద్దకు రావటానికి ప్రార్థన ఒక్కటే మూలం. ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. ఆమేన్.
నీ ప్రతికూలతలు ఆశీర్వాదకరంగా మార్చబడను కాక. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించే దేవుడ నీవే, హెచ్చించువాడవును బలమిచ్చు దేవుడ నీవే, అల్పుడను మంచి పొరుగును ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, వినయము గల మనుషులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము ననచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే, మా శైలము మా కేడమా, మాకున్నదంత నీ దానమే. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువుని ప్రియులారా, ఈ రోజు నుండి మన ప్రార్థన మార్చుకుందాం. ప్రభు కార్యాభివృద్ధి కోసం, ప్రభు కార్యాభివృద్ధి కోసం, సత్య స్థాపన కోసం, రాజ్య వ్యాప్తి కోసం, సంఘములు కట్టబడటం కోసం, పరిచర్య ధర్మము జరిగించబడటం కోసం, సువార్త వ్యాప్తి జరగడం కోసం, సాతాను యొక్క తంత్రములు మంత్రములు విరిగిపోవడం కోసం, అపవాది యొక్క ప్రభుత్వాలన్నీ కుప్ప కూలిపోవడం కోసం, ప్రతి ప్రాంతంలో పట్టణంలో గ్రామంలో దేవుని మందిరములు నిర్మించబడటం కోసం నువ్వు నిత్యముగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్య నిర్మాణము కోసం ప్రార్థన చేయి. నిత్యముగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప కృప మనకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు స్వామి.